76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నార్కల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేశారు. జిల్లా మెజిస్ట్రేట్ యువతకు ఆదర్శం, సమతకు సమభావం అని చెప్పుకోదగినటువంటి మన జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ శ్రీ బదావత్ సంతోష్ ఐఏఎస్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. వీరికి మన గౌరవనీయ కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ బదావత్ సంతోష్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్కు వేదికపైకి వందన స్వీకార కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. పోలీస్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని China. గౌస్ పాషా గారు ముందరికి కదులుతూ ఉన్నారు. ప్లాటూన్ నెక్స్ట్ శివాజీ టీం ముందరికి వస్తూ ఉంది. ఆ తర్వాత ఆర్ఎస్ఐ శివాజీ టీం పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. అట్లాగే అందరి పర్ఫార్మెన్స్ చాలా ఘనంగా అనిపిస్తుంది. జయప్రసాద్ గారు వచ్చి వందనాన్ని సమర్పించి ముందరికి కదం తొక్కుతూ కదులుతున్నారు.
అందులో భాగంగానే చూడండి మన యొక్క కొల్లాపూర్ తాలూకా మామిడికి ప్రసిద్ధి. నీటి కుంటలు, కొత్తపడ్డ తోటలు అత్యంత అద్భుతంగా మన ప్రాంతంలో ఉన్న కలెక్టర్ గారి యొక్క చిత్రపటము, ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత మంత్రివర్యులు, ఈ విధంగా మన యొక్క ఉద్యానవన శాఖ వారి యొక్క శకటము ముందు కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్వాతంత్ర కార్మికులకు కాకమయ్య రక్ష కిట్లను అందజేయడం జరిగింది. ఈ విధంగా మన జిల్లాను అభివృద్ధి పథకంలో ఉంచడానికి గాను పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి దశ దిశ నిర్దేశిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు, గౌరవ జిల్లా మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు గారికి, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి సహకారం అందిస్తున్న సమస్త ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మరియు ఎంతో శ్రమించి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న పత్రికా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. కల్పనకై వ్యవసాయ సంబంధ పథకములు, పాడి పరిశ్రమ మరియు చిన్న తరహా వ్యాపార పథకములను వివిధ సెక్టార్లలో అమలుపరచుటకై వార్షిక ప్రణాళికలను నిబంధనలను అనుసరించి 791 లబ్ధిదారులకు 8,55 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేయడమైనది. అదేవిధంగా సీఎం గిరి వికాసం క్రింద 691 లబ్ధిదారులను గుర్తించి 6,40 లక్షల రూపాయలతో గిరిజన రైతు పొలాలకు 221 బోర్లు వేయడం జరిగినది. 190 బోర్లకు ఎలక్ట్రిసిటీ వసతి కల్పించి 174 మోటార్లు బిగించడమైనది. పిఎం అజయ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆమ్రాబాద్ మండలంలోని ప్రశాంత్ నగర్ గ్రామాన్ని ఎంపిక చేసి ఎస్సీ రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మొత్తం 30 బోర్లకు గాను 12 బోర్లను డ్రిల్లింగ్ చేయడం జరిగినది. దివ్యాంగుల సంక్షేమం కొరకు ఆర్థిక పునరావాస పథకం కింద 27 మంది వికలాంగులకు సబ్సిడీగా 16 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం 25 సంవత్సరంలో 112 కోట్లతో 1,20,000 మంది కూలీలకు 32,38,000 పని దినాలు కల్పించడం జరిగినది. చేయూత పెన్షన్ ద్వారా జిల్లాలోని మొత్తం 1,08,197 మంది వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు మరియు ఫైలేరియా పేషెంట్లకు మొత్తం 25,88 లక్షల రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి కార్యక్రమంను ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో తీసుకువచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక మద్దతు అందించనున్నారు. అందులో ప్రతి సంవత్సరం